అసలామె ఎందుకు ఇలాంటి పని చేసింది? తన ఇద్దరు పిల్లలు ఆ తల్లి నిర్ణయాన్ని ఎందుకు సమర్థించారు? బంగారంలా పెంచుకున్న ఇద్దరి పిల్లల విషయంలో ఇంత కర్కసత్వంగా ఎలా మారిపోయింది ఆ తల్లి? జనవరి 31న జరిగింది ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలు ఇంటర్ చదువుతున్నారు. చేతనారెడ్డి, విశాల్ రెడ్డి. వాళ్ళిద్దరితో కలిసి విజయారెడ్డి చర్లపల్లి రైల్వే ట్రాక్ దగ్గర ఆత్మహత్యకు పాల్పడింది. హ్యాపీ ఫ్యామిలీ. ఆర్థిక ఇబ్బందులు లేవు. టీమ్ లీడ్‌గా జాబ్ చేస్తుంది. లక్షల్లో సంపాదిస్తుంది. భర్త దుబాయ్‌లో జాబ్ చేస్తున్నాడు. ఆయన కూడా లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు కాలేజీలో చదువుతున్నారు. ఏంటి? ఏం బాధ అనేది అందరికీ రైజ్ అవుతున్న క్వెషన్. జీఆర్‌పీ డీఎస్పీ జావేద్ ఆయన కూడా చెప్పారు. ఏదో బలమైన కారణం లేకపోతే ఇంత కఠిన నిర్ణయం ఎవ్వరు తీసుకోరు అని. కేవలం ఒంటరితనమే దీనికి రీజనా? ఒంటరితనం వల్లే ఆ ఒంటరితనం భరించలేకనే చనిపోయిందా? జనవరి 28 విజయారెడ్డి, సురేందర్ రెడ్డి పెళ్లి రోజు. చాలా హ్యాపీగా మాట్లాడుకున్నారు ఇద్దరు. చాలాసేపు ఫోన్‌లో కాన్వర్జేషన్ పెట్టుకున్నారు. విజయారెడ్డి ఆత్మహత్య చేసుకునే ముందు కూడా తన తమ్ముడితో మాట్లాడింది. తన తమ్ముడికి కూడా అసలు ఇంత డౌట్ కూడా రాలేదు. ఇలా చేస్తుంది మా అక్క మరికొద్ది సేపట్లో అని. అసలు ఎవ్వరికీ అసలు అనిపించలేదు. విజయారెడ్డి నిజంగానే ఎవరితో చెప్పుకోలేకపోయిందా తన బాధని? సరే. కానీ పిల్లలేం చేశారు? తను లేకపోతే పిల్లలు కూడా బ్రతకలేరేమో, వాళ్ళేమైపోతారు అన్న భయంతోనే ఇలా చేసుండొచ్చు అని తన భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నాడు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు అంటే జనవరి 31 విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి పుట్టినరోజు. అదే రోజు ఎందుకు చనిపోవాలని నిర్ణయించుకుంది? అసలు ఈ డౌట్స్ అన్నీ కూడా పోలీసులనే కాదు ప్రతి ఒక్కరి మనసులో మెదులుతూనే ఉన్నాయి. పోలీసులు దీనికి సంబంధించి లోతుగా విచారిస్తూ ఉన్నారు. విజయారెడ్డికి సంబంధించిన ల్యాప్‌టాప్, ఫోన్‌లు అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అన్నీ కూడా ఫోరెన్సిక్‌కి పంపించారు. సో, ఎవరితో మాట్లాడింది? ఎవరితో చాట్ చేసింది? ఆఫీస్‌లో ఎవరున్నారు? ఆమె కింద 15 మంది పనిచేస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండేది? వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అసలు ఈమె ఎవరెవరితో మాట్లాడింది? ఏం చేసింది? ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సినంత బాధ ఏమొచ్చింది? అసలు ఎవరైనా ప్రేరేపించారా? అసలు ఏం జరిగింది అనే క్వెషన్ ప్రతి ఒక్కరిలో రైజ్ అవుతుంది.